కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆరాధనలో దేవుని సన్నిధిని అనుభవించారని నేను భావిస్తూ ఉన్నాను. నాకెంతో నచ్చిన మాట, నీవే లేకపోతే నేనేమైపోదును. ఊహించగలమా ఆయన లేని జీవితాన్ని? ఒకప్పుడు అనుకునేవాడిని నాకు అందరూ ఉన్నారు అని. చివరికి చూసుకునేసరికి నా అన్నవాళ్ళు చాలామంది నాకు దూరం అయిపోయారు. ఎవరైనా అమ్మలేని జీవితాన్ని ఊహించగలరా? ఎవరైనా నాన్నలేని జీవితాన్ని ఊహించగలరా? కానీ ఊహించలేం. అమ్మో అలాంటి సంభవం రాకూడదు అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా? ఇప్పటికే అమ్మ గతించి 29 సంవత్సరాలు గడిచిపోయింది. నాన్న గతించి 14 సంవత్సరాలు గతించిపోయింది. అయినా ఉండగలిగాం. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, సొంత వాళ్ళు లేకపోయినా, బంధువులు లేకపోయినా, తోబుట్టువులు లేకపోయినా మనం బ్రతకగలము. కానీ యేసయ్య లేకపోతే మనం బ్రతకలేం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుని కొరకు ఎవరినెవరినో విడిచిపెట్టుకోకండి. దేవుడు శాశ్వతమైన వాడు. హల్లెలూయా. మంచిది మంచిది. దేవుని సన్నిధిని మనం ఇంతవరకు అనుభవించాం. ఈ సమయంలో తిరిగి ధన్యతల్లోనికి మనం వద్దాం. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెప్తున్నాను నేను. హల్లెలూయా. చక్కగా అందరూ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చున్నారు. అందరూ మా మధ్యలోకి చేరుకున్నారు. చాలా సంతోషం. వాక్యం చెప్పేటప్పుడు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, నేను మీ ముఖాలు చూస్తూ చెప్పగలుగుతా. లేదా మీరు రాసుకుంటూ ఉంటారు, ఇబ్బంది అనుకుంటే వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. కానీ శ్రద్ధగా మీరు వాక్యాన్ని నేర్చుకోవాలనేది నా యొక్క తపన. మంచిది. నేటి దినము మనం 4వ ధన్యతను ధ్యానించబోతూ ఉన్నాం. 4వ ధన్యత మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, ఫర్ దే షల్ బీ సాటిస్ఫైడ్. ప్రభువునందు ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన జీవితం ఆనందదాయకంగా ఉండాలి. మన జీవితం అదృష్టవంతమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 కోణాలలో మనము ఉంటామో అట్టివారు ధన్యులు. అలాంటి ధన్యకరమైన నీ జీవితం నీకు కావాలంటే ఈరోజు 4వ ధన్యతని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ధన్యతలో మొదటిగా నీతి అనే మాట కనబడుతుంది. రెండవదిగా ఆకలి దప్పులు అనేది కనబడుతుంది. మూడవదిగా తృప్తిపరచబడుదురు అనే మాట కనబడుతుంది. ఈ 3 పదాలను వివరించడానికి నేను ఆశపడుతూ ఈ యొక్క ధన్యతని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆకలి దప్పిక అనేది అందరికీ బాగా పరిచయమైనటువంటి మాటలే. ఆకలి దప్పిక అనే పదాలు పరిచయం లేని వారు ఎవరు ఉండరు కదండి. చిన్న బిడ్డ మొదలుకొని ఆకలి అంటారు, దాహం అని అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. చక్కగా చాలామంది ఆకలితో ఉన్నవారు దాహం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా. అయితే ఒక మాట గ్రహించండి, ఆకలి దప్పిక అనేవి శరీరానికి అన్నం తింటే, లేక అన్నం స్థానంలో పండ్లో ఫలాలో మళ్ళీ ఇంకేదైనా తింటే, ఫలహారమో తింటే ఆకలి తీరుతుంది. దప్పిక అనగానే నీరు తాగితే దాహం తీరుతుంది. అయితే లోకంలో మనుషులకి మనం అనుకున్నట్లు అన్నం కొరకైనటువంటి ఆకలి, నీరు కొరకైనటువంటి దాహం కాదండి. మనుషులు నేటి దినాన లౌకికమైన శరీర సంబంధమైన దాహాలు చాలా ఉన్నాయి. అందులో ప్రప్రథమముగా ధనదాహం మనుషులలో అధికంగా ఉంది. ధనదాహం అంటారు, ధనం కొరకైన ఆకలి దప్పిక. ప్రియులారా, ఉదయం లేచింది మొదలుకొని ఎలా రూపాయి సంపాదించాలి, సంపాదించడం తప్పని నేను చెప్పను ప్రియులారా. సంపాదించడం తప్పన్నటికీ కాదు, నీ కుటుంబ పోషణకి. కానీ అన్యాయంగా సంపాదించడం, అక్రమంగా సంపాదించడం, ఎంత ఉందో దానితో తృప్తి పొందకుండా
ఇంకా ఎక్కువగా వారి హృదయానికి తృప్తి అనేది ఉండదు. అందుకే మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, ధనదాహం కొంతమందిలో ఉంటుంది. రెండవదిగా హోదా, పదవి కొరకైన దాహం. ఎవరినైనా ముంచేసి, ఎవరినైనా చంపేసి వాళ్ళ పదవిలో కూర్చోవాలన్నటువంటి పదవి కొరకైనటువంటి దాహం కొంతమందికి. రాజకీయంగా కూడా ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పదవి కొరకైనటువంటి ఆకలి దప్పులు కొందరికి. మరి కొంతమందికి ఒక ఐడెంటిటీ కావాలి, నలుగురిలో గుర్తింపు కొరకైన ఆకలి దప్పిక. అందరూ వాళ్ళని చూడాలి, అందరూ వాళ్ళ వైపు ప్రత్యేకంగా గమనించాలి, అందరూ వారిని పొగడాలి అనగా ఐడెంటిటీ కొరకైన, గుర్తింపు కొరకైనటువంటి ఆకలి దప్పిక అనేకుల్లో ఉంటుంది. ఇంకా మనం చూస్తే కొందరిలో వ్యసనముతో కూడినటువంటి దప్పిక. ఉదాహరణకి త్రాగుడు కొరకైన దప్పిక. గమనించండి, చాలామంది ఆ సమయానికి ఆ త్రాగుడు గనక లేకపోతే సొమ్మసిల్లిపోతున్నారు. కొంతమంది కామాతురతతో కూడినటువంటి దప్పిక. ప్రస్తుతపు టర్మినాలజీలో లేక ప్రస్తుతపు తరంలో మాట్లాడాలంటే సెల్ ఫోన్ కొరకైన దప్పిక, ఇంటర్నెట్ కొరకైన దప్పిక, వాట్సప్ చాటింగ్ కొరకైన దప్పిక. అన్నం తినకుండానైనా ఉండగలరు కానీ ఫోన్ పట్టుకుని స్క్రోలింగ్ చేయకుండా ఉండలేరు పిల్లలు. అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ గేములు ఆడకుండా దానిలో స్కోరింగ్ పెంచుకోకుండా ఉండలేరు పిల్లలు. ఈ రోజుల్లో ఆ మొబైల్ వాళ్ళ చేతిలో ఉంది, ట్యాబ్ వాళ్ళ చేతిలో ఉందంటే అన్నానికి పిలిచే వరకు కూడా పిల్లలు రావట్లేదు, ఆకలిని మర్చిపోతున్నారు. అనగా ఆ ట్యాబ్లోని గేమ్స్ వాళ్ళ ఆకలిని తీర్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ పిల్లలు తినడం కోసం తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళకి ఆ ట్యాబ్ ఇచ్చేసి, ఆ ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి నోట్లో దోపుతూ ఉంటారు. వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. ప్రియులారా, గమనించండి, ఆకలి దప్పిక అంటే లోక సంబంధమైన వస్తువుల కొరకు, ఆస్తుల కొరకు, పదవి కొరకు, గుర్తింపు కొరకు, శరీర ఇచ్చలు తీర్చుకోవడం కొరకు, శరీర వాంఛలు తీర్చుకోవడం కొరకు. నిన్నటి దినం అమ్నోనును జ్ఞాపకం చేశాను. కామాతురతతో కూడినటువంటి ఆకలి దప్పిక కలిగి ఎంతో చింతాక్రాంతుడుగా ఉన్నాడని కూడా జ్ఞాపకం చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన భౌతికమైన ఆకలి దప్పికలు కాదు. ఇక్కడ ఈ లేఖనంలో వ్రాయబడింది, మత్తయి సువార్త 5:6లో వ్రాయబడినటువంటి ఆకలి దప్పిక దైవీకమైన ఆకలి దప్పిక. ఈ లోకంలోని మనుషులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకలి దప్పిక కలిగిన వారుగా ఉన్నారు. అయితే గమనించండి ప్రియులారా, శరీర సంబంధమైన ఆకలి మనిషికి బలాన్ని ఇస్తుంది, కానీ లోక సంబంధమైన ఇచ్చలతో కూడినటువంటి ఆకలి దప్పులు మనిషి ఆత్మని పాడు చేస్తుంది. శరీర వాంఛలతో కూడినటువంటి ఆకలి దప్పుకులు మంచివి కావు. అనేక మంది యవన బిడ్డలు వారి శరీర వాంఛల కొరకు దాహమేసిన వ్యక్తిలాగా కామపు దాహముతో పరుగులెత్తి లోకంలో పిచ్చి చేష్టలు చేయడం మనం చూస్తున్నాం. వికార వికృత చేష్టలు, పైశాచికంగా ప్రవర్తించే విధానాలని మనం చూస్తూ ఉన్నాం. లోకంలో మనుషుల యొక్క తీరుతెన్నులు బహుభయంకరంగా తయారైపోయాయి. ఈ దినాలలో ప్రభు పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన సత్యమేంటో తెలుసా? మనిషి లోపల ఆరాటము, ఆశ, తపన చెడు విషయాలలో పెరిగిపోతూ ఉంది. దైవికమైన విషయాల కొరకైన ఆకలి కావాలి, దైవికమైన విషయాల కొరకైన దప్పిక కావాలి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క 4వ ధన్యత మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లౌకికమైన దాహంతో, లౌకికమైన ఆకలితో కాక దైవికమైన ఆకలితో, దైవికమైన దప్పికతో మనం ఉండాలి అని. సాధారణంగా కొంతకాలం క్రితం మా పిల్లలు మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా ప్రేయర్కి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఒక్కొక్కసారి చేసేవారు ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి అనరు, రోడ్డు ఎక్కిన తర్వాత, షాపులు చూసిన తర్వాత, కారు దారిలో వెళుతూ ఉండగా నానా ఆకలి అంటారు. అదే ఇంట్లో ఆకలి అంటే అన్నం పెడతాం, కానీ రోడ్డు మీద అయితే కురుకురేలు కొనిస్తాం. నేను అంటాను, మరి ఇంట్లో అన్నం తినుండొచ్చు కదా అంటే అంటారు, కురుకురే ఆకలి, అది అన్నం ఆకలి కాదు. సరే ఆకలి అంటున్నారు కదా అని అన్నమే పెట్టామనుకోండి, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి కావాల్సింది స్నాక్స్, వాళ్ళకి కావాల్సింది కిండర్ జాయ్, వాళ్ళకి కావాల్సింది కొన్ని ఉంటాయి, అవి ఇస్తే వాళ్ళ ఆకలి తీరిపోయినట్టే.
వాటి కొరకైన ఆకలి. నేను చెప్తున్నాను, పిల్లలకి ఆ స్నాక్స్ కొరకు, చాక్లెట్స్ కోసం ఆకలి అంటారు. వాళ్ళకి అన్నం పెడితే తినరు, కానీ స్నాక్స్ ఇస్తే చాలా హ్యాపీగా నచ్చినటువంటి చాక్లెట్లు, నచ్చినటువంటి ఐస్ క్రీమ్లో, ఆ కురుకురేలో, లేస్లో కొనిస్తే ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలకి ఆ ఒక కోరిక, అది ఆకలి కాదు, లేస్ కొరకైన ఆకలి, కురుకురే కొరకైన ఆకలి, కిండర్ జాయ్ కొరకైన ఆకలి. అది పిల్లలకి తీరుస్తాం, కానీ అవి ఎక్కువగా తీరిస్తే వారి ఆరోగ్యానికి అది హానికరం అని మనకు తెలుసు. అది ఉదాహరణగా వాడుతున్నాను. ప్రభు బిడ్డగా బ్రతుకుతూ, ఒక విశ్వాసిగా లోకంలో చలామణి అవుతూ, నీ జీవితంలో ఎటువంటి ఆకలి, ఎటువంటి దప్పిక నీకుందో నీకు బాగా తెలుసు. కొంతమంది జీవితాల్లో లౌకికమైన, శరీర సంబంధమైన, శరీరానుసారమైనటువంటి ఇచ్చలతో కూడిన ఆశలు, మరియు ఇతరులతో పోల్చుకొని వాళ్ళలాగా నేను ఎదగలేకపోతున్నా, వీళ్ళలాగా ఎదగలేకపోతున్నా, వాళ్ళలాగా సంపాదించుకోలేకపోతున్నా, నా బ్రతుకు వ్యర్థం అని ఇతరులతో కంపేర్ చేసుకుని డిప్రెస్ అవ్వడం కూడా లౌకికమైన ఆకలి దప్పికలే. నేను ఒక మాట చెప్తాను, ఆర్థిక విషయంలో కానీ, హోదా విషయంలో కానీ లోకస్తులతో పోల్చుకోవద్దు. ఆత్మీయంగా పోటీ పడడం నేర్చుకోవాలి. ఆత్మీయంగా పోటీ పడడం నేర్చుకోవాలి. 1993 సంవత్సరం జనవరి 13వ తారీఖున నెల్లూరు జిల్లా శ్రీహరికోట అనేటువంటి ప్రాంతంలో ఒక ఆల్ నైట్ ప్రేయర్కి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతూ పరవశులై ఉంటే, నేను మాత్రం వాళ్ళ దిక్కులు చూస్తూ ఏంటి ఈ పరిస్థితి అని నాకు అర్థం కాని స్థితిలో ఉంటే, అక్కడున్న వాళ్ళు చెప్పారు, పరిశుద్ధాత్ముడు ఆవరిస్తే మాకు ఆనందం అధికంగా ఉంటుంది అని. ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను కూడా దేవుని ఆనందం కొరకు ప్రాకులాడుతూ ఉన్నాను. ఆ సమయంలో తల్లి మరణ పడకలో ఉన్న గడియలవి. దేవుని సందులో ఆ దినాన దేవుని కొరకైన ఆకలి నాలో ప్రారంభమైంది. దేవుని కొరకైన దప్పిక నాలో ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? నా రైట్ సైడ్ ఉన్నవాళ్ళు, నా లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు ఆత్మతో నింపబడి ఆనందిస్తూ ఉంటే నాకేమో ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆనందంలో మరి ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఒకటే అడిగాను, ప్రభువా మీరు పక్షపాతి కాదు కదా, ఇటున్న వాళ్ళని మీరు అభిషేకిస్తున్నారు, ఇటువైపు ఉన్న వారిని మీరు అభిషేకిస్తున్నారు, మధ్యలో ఉన్న నన్ను మీరు దాటిపోతున్నారా అని నేను దేవుని సన్నిధిలో పోటీ పడ్డాను. వీళ్ళని అభిషేకించిన దేవా నన్ను అభిషేకించవా, వీరిని అభిషేకించిన దేవా నన్ను అభిషేకించవా, వారు అనుభవిస్తున్న ఆనందం నేను అనుభవించొద్దా అని ఒక దప్పికతోటి, ఒక ఆకలితోటి, హృదయాంతరంగంలో తపనతోటి ఆయన పాదాలు పట్టుకొని ఏడవడం ప్రారంభించాను. ప్రప్రథమముగా 1993 సంవత్సరం జనవరి 13వ తారీఖు అర్ధరాత్రి వేళ ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ సమయంలో ప్రభు దర్శనాన్ని నేను చూశాను. ప్రభు స్వరాన్ని నేను విన్నాను. నాటి నుండి నేటి వరకు ఆ అభిషేకం, ఆ సన్నిధి ఈరోజు వరకు నన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ జీవితాలలో కూడా దేవుని కొరకైన ఆశన, దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైనటువంటి దప్పిక ప్రారంభమవ్వాలి. ఈ యొక్క మరి ధన్యతలో మనం చూస్తూ ఉన్నాము. నీతి కొరకు ఆకలి దప్పిక కావాలి అన్నారు. నీతి కొరకు అనే మాటని మనం చూస్తే వాడుక భాషలో పండితులు ఈ రీతిగా అంటారు, నీతి కొరకు అనగా నీతి నిజాయితీల కొరకు ఆకలి దప్పికలు కావాలి. నీతి నిజాయితీగా బ్రతకడం కోసం ఆకలి దప్పికలు కావాలి. అసలు మానవునికి నీతి ఎలా వస్తుంది? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన నామాన్ని విశ్వసించినప్పుడు మనకి నీతిమంతులు అని ముద్ర వేయబడుతుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి సంగతి తెలుసా అండి? నీ దృష్టికి నీవు ఇంకా నీతిమంతుడిగా అనిపించుకోవట్లేదు, నీ దృష్టిలో నీవు ఇంకా నీతిమంతుడుగా లేవు, కానీ ప్రభువును విశ్వసించినందుకు, యేసుక్రీస్తు ప్రభువా నా పాపాలు క్షమించి నన్ను శుద్ధినిగా చేయి అని నీవు అడిగినందుకు ఆయన నిన్ను క్షమించి నీవు నీతిమంతుడవు అనే ముద్ర నీ మీద వేసేసాడు. హల్లెలూయా! అది ఆయన కృపచేత నీకు లభించినటువంటి గొప్ప భాగ్యం. అందుకే ప్రభువును విశ్వసించిన వారు నీతిమంతులు కాగలుగుతారు. మన ప్రభువు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన ప్రభువు నీతిని గురించి మాట్లాడతాడు ఇక్కడ. నీతి నిజాయితీల కొరకైన ఆకలి దప్పిక ఉండాలి, న్యాయం కొరకైనటువంటి ఆకలి దప్పికలు ఉండాలి,
దేవుడు పరిపూర్ణుడు, న్యాయవంతుడు. ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, ఆయన చర్యలు, మనుషులతో వ్యవహరించేటువంటి తీరు 100కి 100 పాళ్ళు నీతి నిజాయితీలతో కూడినవి, న్యాయమైనవి. దేవుని నిర్ణయాలు కానీ, దేవుని క్రియలు కానీ వేలెత్తి చూపడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఆయన లోపము లేనివాడు, ఆయనతో సాటి అయిన వారెవరునూ లేరు. పైగా ఆయన నిర్ణయాలు న్యాయమైనవి, పైగా ఆయన ప్రేమ న్యాయమైనది. ఆయన పరిపూర్ణ న్యాయవంతుడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడైనటువంటి ప్రభువు కొరకు, ఆ ప్రభువు బోధించిన నీతితో కూడిన జీవితం కొరకు, నిజాయితీతో కూడిన జీవితం కొరకు మనుషులు ఒక ఆకలి కలిగిన వ్యక్తిలాగా, ఒక దప్పిక కలిగిన వ్యక్తిలాగా ముందుకు వెళ్ళాలి. కీర్తనాకారుడు 11వ సంకీర్తన 7వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. దేవుడు ఎటువంటి వాడో ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన నీతిమంతుడు. ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని విశ్వసించిన వారు కూడా అదే నీతి కొరకైన ఆకలి ఉండాలి, అదే న్యాయం కొరకైనటువంటి దప్పిక మనలో ఉండాలి. కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 9వ వచనంలో, 19వ సంకీర్తన 9వ వచనంలో లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఏవండి, ఆయన విధులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయనే న్యాయవంతుడు, ఆయనే నీతిమంతుడు. 97వ కీర్తన 2వ వచనంలో చివరి భాగం చూస్తే 97వ కీర్తన 2వ వచనం, నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అని వాక్యం సెలవిస్తుంది. నీతి న్యాయము ఆయన సింహాసనముకు ఆధారము. కాబట్టి నీతిమంతుడైన ప్రభువుని ఆరాధించడానికి వచ్చావు, నీతిమంతుడైన ప్రభు బిడ్డగా బ్రతుకుతూ ఉన్నావు. మరి ఆ ప్రభు తత్వం నీలో ఉండొద్దా? ఈ రోజుల్లో చాలామంది పేరుకు దేవుని పిల్లలుగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా న్యాయం లేని బ్రతుకు బ్రతుకుతున్నారు, నీతి లేని బ్రతుకు బ్రతుకుతున్నారు. సూటిగా ప్రశ్నిస్తున్నాను, నీ కుటుంబంలో నీతిగా బ్రతుకుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో న్యాయంగా బ్రతుకుతున్నావా? నీ భార్యకు న్యాయంగా ఉంటున్నావా? నీ భర్తతో న్యాయంగా ఉంటున్నావా? నీకు ఇవ్వబడిన బాధ్యతలలో న్యాయంగా ఉంటున్నావా? నీ పిల్లలతో న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? నీ తల్లిదండ్రులతో న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఎక్కడ చూచిన అన్యాయపు ఆలోచనలు, అన్యాయపు తలంపులు కలిగి ప్రభువా నన్ను దీవించు అంటే నీ ప్రార్థన 4 గోడల మధ్యలోనే ఉంటుంది తప్ప దేవుని యొద్దకు చేరదు అన్న సంగతిని దయచేసి ప్రియులైన వారు గుర్తించాలి, గ్రహించాలి. హల్లెలూయా. ప్రియులారా, కొంచెం కఠినంగా ఉండొచ్చు మాటలు. న్యాయవంతుడైన ప్రభువుని, నీతిమంతుడైన ప్రభువుని, నీతి నిజాయితీలను ప్రేమించే ప్రభువుని కలిగిన నీవు నీతి నిజాయితీల కొరకైన ఆకలి దప్పిక లేకుండా నోరు తెరిస్తే అబద్ధమాడుతూ, నోరు తెరిస్తే కనీసం పాస్టర్ గారు అడుగుతారు, ఏంటయ్యా జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వడం లేదంటే కూడా అబద్ధాలు చెప్పే మహానుభావులు చాలామంది ఉంటారు తెలుసా. చర్చికి రావట్లేదు ఏంటి అని అంటే కడుపు నొప్పి ఉందని అబద్ధం చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఏ అబద్ధం చెప్తావో ఆ అబద్ధం మళ్ళీ నీవు అనుభవించాల్సి వస్తుందేమో, జాగ్రత్త. దేవుని పిల్లలు నీతి నిజాయితీ కలిగి ఆ రైట్ లివింగ్ లైఫ్ కోసం రైచియస్నెస్ అనే మాట వాడుతున్నారు. అక్కడ రైచియస్నెస్ అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా ఇంగ్లీష్లో చూస్తే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే రైట్ లివింగ్ లైఫ్ అని అర్థం. రైచియస్నెస్ అంటే రైట్ లివింగ్ లైఫ్. మన ప్రభు సరి అయిన జీవన వైఖరి కలిగిన వాడు. అదే నీతిని మనం కలిగి ఉండాలి. మనం ఎలా నీతిమంతులం కాగలిగాము అంటే ప్రభు యేసును విశ్వసించడం ద్వారా. దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరు అంటే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం వినువారు అనగా వాక్యం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. మన దృష్టికి వాక్యం వినేవాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు నీతిమంతులు.
వాళ్ళు చాలా భక్తిపరులుగా భావిస్తాం. కానీ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? వాక్యం విననంత మాత్రం నీతిమంతులు కాదట. వినిన వాక్యమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అన్ని సందర్భాలలో దేవునితో సహవాసము, మంచి బాంధవ్యము కలిగి ఉండడమే నీతి. రైట్ రిలేషన్షిప్ అనేది దేవుడితో ఉండాలి. ఇంగ్లీష్లో కొటేషన్ నేను జ్ఞాపకం చేస్తాను. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ రైచియస్నెస్. మరలా చెప్తున్నాను, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ రైచియస్నెస్. అనగా అన్ని స్థితిగతులలో కూడా, అన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, అన్ని రకాలైన స్థితిగతులలో కూడా ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉండడమే నీతి. అన్ని సందర్భాలలో దేవునితో మంచి సంబంధం నీకుందా? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము, ఈ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలోని ఆనందము అని తెలియచేయబడతా ఉంది. అందులో మొదటిది నీతే. కాబట్టి నీతి కొరకైన ఆకలి దప్పిక, నీతి నిజాయితీల కొరకైన ఆకలి దప్పిక. ఇంకా చెప్పాలంటే నీతిమంతుడైన దేవుని కొరకు ఆకలి దప్పిక. ప్రియులారా, నీతి అనే మాట వినగానే బైబిల్లో నీతిమంతుడైన నోవాహు మనకు జ్ఞాపకం రావాలి. చదవక్కర్లేదు కానీ ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో తనకు ఇవ్వబడిన కష్టతరమైన పనిని నిర్వర్తించటానికి అన్ని సందర్భాలలో దేవునితో సహవాసము, బాంధవ్యము కలిగిన వాడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఎంత చక్కని మాట అండి. హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్ ఇన్ హిస్ జనరేషన్. తన తరములో ఆయన ఒక నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడు అంటే దేవుడు చెప్పింది చేసేవాడే. ఏం పని చెప్పాడండి దేవుడు? 3 అంతస్తుల ఓడ కట్టమన్నాడు. నీతిమంతులు సుఖంగా పడుకొని నిద్రబొమ్మన్నాడు దేవుడు. నీతిమంతులైన వారికి బాధ్యతలు అప్పగించబడతాయి. నీతిమంతులైన వారికి పనులు అప్పగించబడతాయి. ఓడ తయారు చేయమంటే ఓడ ఎలా ఉంటుందో నోవాహు ఎన్నడూ చూడలేదు. ఆ ఓడ కొలతలు ప్రభు చెప్పాడు. నీతిమంతుడైన వారు నెమ్మదిగా పడుకుని నిద్రపోవడానికి కాదు ఉండేది, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి, దేవుని ఆలోచనలను నెరవేర్చడానికి. దేవుడు ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పిన దానికి కొంచెం ఎక్కువ చేయకూడదు, ఆయన చెప్పిన దానికి కొంచెం తక్కువ చేయకూడదు. నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లు. సహోదరి కవిత గారు పాట పాడుతూ ఆ పాటలో ఒక మాట వాడారు, 120 సంవత్సరములు ఓడను నోవాహు నిర్మిస్తూ ప్రకటించిన, అవకాశం ఇచ్చిన వాళ్ళు మారు మనసు పొందలేదట. ప్రియ దేవుని పిల్లలారా, నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగినటువంటి జీవితం దేవుని పిల్లలకు ఉండాలి. నీతి జీవితం కొరకు, నిజాయితీగా న్యాయంగా బ్రతకడం కొరకు బలమైన లోతైన వాంఛ కలిగి ఉండాలి. దేవుని పిల్లలకు ఆరాటం కలిగి ఉండాలి. అలాంటి ఆరాటం కలిగినటువంటి భక్తులను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మోషేను జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11 నుంచి మనం చూద్దాం. నిర్గమకాండం 33:11 వచనం నుండి. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుతుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో, ప్రియులారా, ఒక సిస్టర్ ఆగుదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ మీరు చివరి వరకు చదువుకోండి, 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆల్రెడీ మోషే దేవునితో మనుషులతో మాట్లాడినట్టుగా మోషేకి దేవునితో మంచి సంబంధం ఉంది. ప్రియులారా, అంటున్నాడు, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని చూస్తున్నాం. అయినప్పటికీ ఒక మేఘములో నుండి ప్రభు స్వరం వింటూ ఉన్నాడు. ఒక వెలుగులో నుండి ప్రభు స్వరం వింటున్నాడు. ఒక మనిషి మాట్లాడుకున్నట్టుగా దేవుడు మరియు మోషే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే 18వ వచనంలోకి వచ్చేసరికి 18వ వచనంలో ఆయన ఒక మాట అడుగుతాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అడుగుతూ ఉన్నాడు. దయచేసి నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను.
ఏంటండి? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆయనకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తృప్తి లేదు. దేవా, నీ మహిమను నేను చూడాలి. ఏ నరుడు నన్ను చూడలేడన్నాడు దేవుడు. అయినా మొండి పట్టాడు, ఆశించాడు గనక. బండ సందులలో ముఖం పెట్టుకో, నేను దాటి వెళతానని ప్రభు చెప్పినప్పుడు ఆ వెనుకటి భాగమును చూచాడు మోషే. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక ఆశను నీలో రేకెత్తించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు దర్శనమిచ్చే దేవుడు. నా జీవితంలో నా బాల్యం నుండి కూడా ఎదురైన ప్రతి వేదనలో ధైర్యంగా నిలబడి ఈరోజు ఒక బోధకుడుగా మీ ఎదుటి నిలబడ్డానంటే దానికి ఒక్కటే మొట్టమొదటి మూలం ఏంటో తెలుసా? నా దేవుని స్వరం నేను విన్నాను, నా దేవుని దర్శనం నేను చూశాను. ఏ వేళలో బాధ కలిగినా ఆ ప్రభువు యొక్క వెలుగు, ఆ ప్రభు యొక్క స్వరం నన్ను వెంటాడుతుంది కనుక ఎవరు నాతో మాట్లాడకపోయినా నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడన్న ధీమా నన్ను బ్రతికిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, చాలామంది మనలో చూసారా పాస్టర్ గారు, నా బాధలో వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, వీళ్ళు నాకు ఫోన్ చేయలేదు, వాళ్ళు మా ఇంటికి రాలేదు, వాళ్ళు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయారు, నేను ఎవరికి పనికి రాకుండా అయిపోయాను, చివరికి కట్టుకున్నోడు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు, నా భార్య కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నిష్ఠూరపడే లక్షణాలు కలిగిన వారలారా, నేను చెప్తున్నాను, మనుషుల ప్రేమలు శాశ్వతం కాదు, దేవుని ప్రేమ స్థిరమైనది. మనుషులు ఎన్నడూ కూడా నీ హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. దేవుడు నీ హృదయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే మనుషుల వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయి. ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే అడిగాడు, కానీ దేవుడు కూడా చెప్పాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు అని. అయినప్పటికీ ఆశించినటువంటి మోషే ఆశను దేవుడు తీర్చాడు. ఈరోజు దేవుని చూడాలని, దేవుని చేరాలని, దేవుని స్వరం వినాలని, ఆత్మతో నింపబడాలని, ఆత్మ వరాలను అనుభవించాలని ఒక ఆశ నీలో, అదే ఆకలి ప్రారంభం కావాలి. నేను చెప్తున్నాను, దేవుని కొరకైన ఆశ నీలో ప్రారంభం కావాలి. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, భక్తుడైన దావీదు. భక్తుడైన దావీదు 63వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడో చదువుదాం. 63వ కీర్తన 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమనందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఏమండి, దేవుని కొరకైన తృష్ణ, దేవుని చూడాలనే శరీరం కృషించిపోతుందట. చూసి కన్నులు, కళ్ళల్లో నీళ్లు ఎండిపోయినాయి అంటారు చూసారు, ఎదురు చూపులు. దేవుని కొరకు దావీదు అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలోని 17వ సంకీర్తన 15వ వచనంలోని భాగాన్ని చూస్తే, కీర్తనల గ్రంథం 17వ సంకీర్తన 15వ వచనంలో కూడా లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసిదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. చూడండి, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దావీదు భక్తుని ఆశ ఏంటండి? రాజ్యం పెరగాలి, సైన్యం పెరగాలి, సింహాసనం స్థిరంగా ఉండాలి అనే ఆశలు ఆయనకి లేవు. అవన్నీ అశాశ్వతమని ఎరిగినటువంటి దావీదు, అయ్యా నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేస్తా, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటానయ్యా. ఒక్క వరం అడుగుతున్నానయ్యా, నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, బ్రతికినంత కాలం నీ ప్రసన్నతను చూస్తూ బతికిపోతానయ్యా. ఇదే నీతిమంతుడైన దేవుని కొరకైన ఆకలి, నీతిమంతుడైన ప్రభువు కొరకైన ఆకలి. ఆ నీతిమంతుడైన ప్రభు నీలోనికి వస్తే, ఆ నీతిమంతుడైన ప్రభు చెప్పిన నిజాయితీతో కూడిన రైచియస్ లైఫ్ అనేది నీలో ఆరంభమవుతుంది. మూడవదిగా కోరాహు కుమారులను జ్ఞాపకం చేస్తున్నాను. 42వ కీర్తన 1వ వచనంలో కోరాహు కుమారులు ఈ రీతిగా అంటూ ఉన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. అడవిలో ఉన్న దుప్పి ఆ నీరు ఎక్కడ దొరుకుతుందో అని పరుగులెత్తి వెతికి ఆ యొక్క దప్పిక తీర్చుకున్నట్లుగా ప్రభువా నీ కొరకు దుప్పి పరుగులు ముఖ్యం. దుప్పి అనగానే పరుగు, దేవుని కొరకైన పరుగు నీకుండాలా, ఆశ నీకుండాలా, ఆరాటం నీకుండాలా.
అంతేకాదు ప్రియులారా, 84వ కీర్తన మొదటి వచనములో ఇదే కోరహ కుమారులు అంటూ ఉన్నారు. 84వ కీర్తన మొదటి వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందయ్యా. ఆశయ్యా. ఈరోజు దేవుని కొరకైన ఆశ నీకుందా? ఇంకా పిచ్చి మనస్సు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఎదురు చూడాల్సింది. ఎంతైనా చెప్పండి, మా ఆయన ఇంకా నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇంకా మా వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు. మనుష్యులను పక్కకు పెట్టేయి, దేవుని వైపు చూడు. హల్లెలూయా. ఏ మనిషి నీ కోసం త్యాగం చేయలేదు. నా రక్షకుడు నా ప్రభు నీ కోసం త్యాగం చేశాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రభు ప్రేమ కోసం పిచ్చాడు వైపు, పిచ్చిదాని వైపు. హల్లెలూయా. ఆ ప్రభు మాట, ఆ ప్రభు స్పర్శ, ఆ ప్రభు యొక్క స్వరం నీ హృదయానికి ఎంత ఊరట కలిగిస్తుందో నా అనుభవంతో నేను చెప్తా ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఆ ప్రభువులో ఆనందం అంతా ఇంత కాదు. హల్లెలూయా. కోరహ కుమారులు అంటూ ఉన్నారు, అయ్యా నీ మందిర ఆవరణం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతోంది. చివరిగా పౌలు భక్తుని ఆశను కూడా గుర్తు చేస్తాను. పౌలు భక్తుడు ఏ రీతిగా గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచు ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటున్న మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, ఇక ఈ జీవితం నాది కాదు, క్రీస్తుదే. హల్లెలూయా. నా బ్రతుకంతా ఆయనే, నా జీవితం అంతా ఆయనే. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇదే పౌలు గారు 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అంటాడు. ఫిలిప్పీ 1:21లో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం నాకు. నాకేం చావు గురించిన చింత నాకు లేదు, లాభమే. హల్లెలూయా. డెత్ ఈజ్ గెయిన్ఫుల్ టు మీ. వై? బికాజ్ ఈ శ్రమ విడిచి నా దేవుడితో ఉంటా. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం చేతులు చాచే దేవుడు ఆయన ఉంటే చాలు, ఈ బ్రతుక్కి ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. నా పిచ్చి మీకు అర్థం కానట్టుంది, నా ఆనందం మీకు అర్థం కానట్టుంది. అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఆనందం ఎంత గొప్పదో. అందుకే అంటున్నాను, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం నేర్చుకో. ఏంటండి ఇంత తపన కలిగి ఉంటే వచ్చే ఫలితం ఏంటేనంటే, నీవు ఆత్మ సంబంధమైన వరముల కొరకు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆకలి కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు సాటిస్ఫై యూ, నేను నిన్ను తృప్తిపరుస్తాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. తృప్తి. మనిషి హృదయాన్ని ఎవరైనా తృప్తిపరచగలరా ప్రియులారా? మనిషి హృదయాన్ని ఎవ్వరు తృప్తిపరచలేరు, ఎవ్వరు తృప్తిపరచలేరు. కానీ నేను ఒక సీక్రెట్ మీకు చెప్తాను. మనిషికి ఒక్క విషయంలో తోటి మనిషి తృప్తిపరచగలరు, భోజన విషయంలో. అవునండి. వాళ్ళకి కడుపు నిండా బిర్యానీ పెట్టండి, ఇంకా తినండి, ఇంకా తినండి, నీ కాళ్ళు మొక్కుతా చాలు, ఇంకా నా వల్ల కాదంటారు. ఆ మాట పైకి పైనే రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏమండి అంటే ఈ కాళ్ళు మొక్కుతా అనే మాట తెలంగాణలో మాకు ఎక్కువగా వాడతారనుకోండి. నాకు దండం పెడతాను, నాకు ఇంకా చాలు, నాకు పెట్టొద్దు. అది పైకి వచ్చే మాట కాదు. అది డబ్బులు ఇవ్వండి చాలు అంటారా? బంగారం ఇవ్వండి చాలు అంటారా? బట్టలు ఇవ్వండి చాలు అంటారా? తిండి పెడితే తిండి ఎవరికైతే పెడతామో మనిషిని తృప్తిపరచగలుగుతాం. ఒక తిండి పెడితే మనిషి ఎంత తృప్తి పడతాడో, అలాగే దేవుడు మన హృదయాన్ని బాగా తృప్తిపరుస్తాడు, శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 103వ సంకీర్తన 5వ వచనంలో, 103వ సంకీర్తన 5వ వచనంలో, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని లేఖనం మనం చూస్తాం. దేవుడు మాత్రమే మానవ హృదయాన్ని తృప్తిపరచగలడు. దేవుడు మాత్రమే మానవ హృదయాన్ని తృప్తిపరచగలడు.
దేవుడు తన పిల్లల కొరతలన్నీ తీర్చి తృప్తిపరుస్తాడు. సమృద్ధికరమైన జీవితంలోనికి తన పిల్లలను నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుని కొరకైన ఆశ కలిగి ఉంటే సరిపోతుందా పాస్టర్ గారు? మరి శరీర సంబంధమైనవి ఎలా వస్తాయి అని అంటే ఒక మాట చెప్తాను. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి కొరకు పరుగులెడుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చి అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయనను వెదికే వారికి, తన యందు భయభక్తులు కలిగిన వారికి మేలు కలుగునట్లు, తనను ప్రేమించే వారికి, దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరిగిపోతాయట. హల్లెలూయా. సో ఏం నేర్చుకున్నామండి ఈరోజు? ఏం ఆకలి ఉండాలి? ఇంత వినిన తర్వాత కూడా పాస్టర్ గారు ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తా, నీ ఆకలి అది కాదు. ఎక్కడికి నువ్వు వెళ్ళినా, ఎవరిని అడిగినా, అయ్యా నేను ఆత్మలో ఎదగాలి, నేను ఆత్మవరాలు పొందాలి, నేను దేవుని స్వరం వినగలగాలి, నేను దేవుని దర్శనం చూడగలగాలి. ఆ గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. మన దేవుడు పక్షపాతి కాదు. నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడ్డా? నాకు దర్శనమిచ్చిన దేవుడు నీకు దర్శనం ఇవ్వడా? ఎప్పుడో మోషే గురించి కాదు, ఎప్పుడో దావీదు గురించి కాదు, ఎప్పుడో అబ్రహాముల గురించి కాదు. నేడు మన మధ్యలో సంచరిస్తున్న వారు ఎందరో దేవుని దర్శనాలు చూస్తున్నారు, దేవుని స్వరాన్ని వింటున్నారు, దేవుని ఆత్మ వరాలతో నింపబడుతున్నారు. ఆయన పక్షపాతి అన్నటికీ కాదు. ఆ నీతిమంతుడైన దేవుని కొరకు, ఆ నీతిమంతుడైన దేవుడు చెప్పిన నిజాయితీతో కూడిన జీవితం కొరకు ఆకలి దప్పిక కలిగి రైచియస్ లైఫ్ని, రైట్ లివింగ్ లైఫ్ని కలిగి ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటే గొప్ప దీవెనలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా దేవా, మీ మాటలు మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును తండ్రి, అనవసరమైన క్షయమైపోయే వాటి కొరకు ఆకలి దప్పులు ఆశలు కలిగి ఉన్నాం, కానీ అర్థం చేసుకోలేని మనుషుల ఆప్యాయతల కోసం ఎదురు చూస్తున్నామేమో, కానీ నీ కొరకైన ఆశ, మీ ప్రవర్తన కొరకైన దప్పిక మాలో పెంపొందింప చేయండి. నీ పిచ్చి మాకు పట్టాలి, మీకోసం బతకాలి. ఆనాడు మోషే, దావీదు, కోరహు కుమారులు, అపోస్తుడైన పౌలు, భక్తులెందరో దైవీకమైన ఆశలతో నిన్ను సమీపించినప్పుడు వారి దైవీకమైనటువంటి ఆకలి దప్పికలు తీర్చిన దేవా, ఈ జూమ్లో మాతో ఏకీభవిస్తున్నవారు, యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు అట్టి దైవ దీవెనలు పొందుదురుగాక. మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. మీరు పక్షపాతి అన్నిటికీ కాదని, నన్ను దీవించిన దేవుడు మీ బిడ్డలను కూడా దీవిస్తామని నేను ప్రకటించాను. కృపచూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు సదా మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. 4వ ధన్యత ముగించబడింది. రేపటి దినం 5వ ధన్యతను మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీవించబడుతున్న వారు సాక్ష్యాలు చెప్పడానికి కూడా సిద్ధపడవచ్చు. ఎవరైనా పాటలు పాడాలనుకున్న వారు నాకు మెసేజ్ పెట్టండి.